ఒప్పుకుంటున్నాం. అయాతని అనేక విధాలుగా ప్రభు తండ్రి నాయన, అయాతని మా జీవితాలను ప్రభు తండ్రి నాయన భయంకరమైన పరిస్థితిలోకి దిగజార్చుకున్న వాళ్ళమని ఒప్పుకుంటున్నాం. పాపులము, దౌర్భాగ్యము నాయన, పనికిరాని మమ్ములను ప్రేమించిన ఏకైక దేవుడిగా మేము స్తుతిస్తున్నాం. నీ కన్నా కటాక్షములను మా పైన ఉంచండి ప్రభువా. అయాతని మా ప్రార్థన ఆలకించండి, సంఘ ప్రార్థన ఆలకించండి. అయాతని ప్రతి ఒక్క బిడ్డను యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనను బలపరచండి ప్రభువా. నాగభూషణం గారికి ప్రభువా మరొక ఆపరేషన్ లేకుండా ఈ కాలు ఇప్పుడు జరిగిన ఆపరేషన్ ద్వారా ఆ కాలు సంపూర్ణంగా కట్టుకోవడానికి సహాయం చేసి మహిమ పొందండి. జశ్వంతులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఆ రిపోర్టు ప్రభువా తండ్రి కేవలము అయా నరాల బలహీనతలాగా అయాతని మంచి మందుల ద్వారా ప్రభువా తండ్రినైనా, ఎటువంటి ప్రభువా తండ్రినైనా అయాతని అపాయం లేకుండా ప్రభువా నీ బిడ్డలను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, నీ కార్యములు జరిగించండి ప్రభువా తండ్రి. స్తోత్రాలు అయా. తమస్సును మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ దాసుడికి చేసిన సేవ ఎంత అద్భుతమైనదో నువ్వు చూసిన దేవుడు అయ్యా. ఆ దినాల్లో ప్రభువా తండ్రి నాయన నాతో ఉండి అన్ని విధాలుగా నాకు సహాయపడుతూ ఈ రోజున మన్న పడకల మీద ఊగిసలాడుతున్నాడు. దేవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరణం నుండి తప్పించగలిగిన దేవుడు ఈ యొక్క రేడియో థెరపీ ద్వారా ప్రభువా తండ్రి నాయన అయా నీ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి సహాయం చేయండి. నివేదితను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీద దీవించండి. ఎవరున్నా బలహీనలు ప్రభువా తండ్రి వారు అయాతని నీ నామములో స్వస్థపరచబడటానికి సహాయం చేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేసి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి నిత్యము ప్రభువా తండ్రి నాయన నీలో అభివృద్ధి చెందటానికి సహాయం చేసి మహిమ పొందమని సమస్తమైన ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తూ మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడిగా మీరు స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యత ఎంతో ఆశీర్వాదకరమైనది. ఆయన సన్నిధిలో నిలబడటం అనేది ఆనందదాయకమైనది. ఆయన మాటలను పలికించడం అనేది మహా అద్భుతమైనది. ఆ మాటలను వినగలిగినటువంటి వారందరికీ కూడా మహా గొప్ప ఆశీర్వాదకరమైనది. అట్టి కృపలో దేవుడు మనలను మన సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. అందుకని ఈ ఉదయకాల సమయంలో మానవ జీవితము ఎంత భయంకరమైందో, మానవ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎంత హృదయాన్ని కలిచివేస్తాయో, వేదన పుట్టిస్తాయో, మానవులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారో అని చెప్పడానికి ఏమాత్రమో సందేహము లేదు. మానవ జీవితం ఎంత భయంకరంగా ఉందంటే చెప్పడానికి ఈ రోజున మానవుడు ఎలా బ్రతుకుతున్నాడంటే నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నాడు, వ్యాధులతో బ్రతుకుతున్నాడు, కుమిలిపోయి బ్రతుకుతున్నాడు, నిందలతో బ్రతుకుతున్నాడు, నిరాక్ష ఏమంటే మాటలు నిజమైన దేవుని ఎరుగక బ్రతుకుతున్నారు. అనేక విధాలుగా మానవ జీవితంలో నీతి లేని జీవితంగా బ్రతుకుతున్నారు. నిందలు భరిస్తూ నిర్వీర్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాటన్నిటికీ సమాధానము మన దేవుడు ఒక్కడే. దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకున్నవారు, దేవుని మీద ఆధారపడుతూ జీవించాలని ఆశపడుతున్నవారు, దేవుడే నాకు ప్రతి విధమైన సహాయం చేయగలిగిన వాడని నమ్మిన వారు నిజంగా ఈ రోజున వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యమునైనా చేయగలిగిన సమర్థుడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ఆలోచన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకని ఈ యొక్క
మెసేజ్కి టైటిల్ ఏమిచ్చానంటే నిరాశ నీడలో నిరీక్షణ. మానవ జీవితంలో మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే అంత బాగుంటే మనకెందుకు నిరీక్షణ కదండి. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఎందుకు విశ్వాసము, మనకెందుకు ఆ నమ్మకము? అన్నీ బాగోలేదు కాబట్టే కదా ఒక తప్పుడు అనిపిస్తుంది. ఇవన్నీ బాగోలేదు కాబట్టే మన జీవితంలో ఎలాంటివి అవసరం అవుతున్నాయి. ఈవెన్ నేను చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో కూడా మన బలహీనతలను బట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించడం అలవాటు చేసుకుంటున్నాం. కానీ మనం బలవంతులమైతే దేవుని ఏం చేస్తాం? దూరంగా పెట్టేటువంటి మనుషులం. మనకి అవసరం కాబట్టి, అంటే మన బలం చాలటం లేదు కాబట్టి, మనం బలహీనలు కాబట్టి, మన ప్రార్థన చాలటం లేదు కాబట్టి, మన విశ్వాసం చాలటం లేదు కాబట్టి, మనకున్న నమ్మకం చాలటం లేదు కాబట్టి అనేక విషయాల్లో మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటే, ఎవరి మీద? మనుషుల మీద కాదు ఆధారపడేది, మనుషులకి మీద కాదు ఆలోచన చేయాల్సింది. మనము దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే దేవుడే మనకు నిరీక్షణ అనుగ్రహిస్తాడు. నిరీక్షణ లేకపోతే విశ్వాస జీవితాన్ని బలపరుచుకోలేము. నిరీక్షణ లేకపోతే మనం పొందేటువంటి ఆ శ్రమల నుండి విడుదల కాలేము. నిరీక్షణ లేకపోతే మన జీవితంలో పడుతున్నటువంటి ఆ వేదన నుండి విముక్తి కాలేము. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా ఏ నీడలో బ్రతుకుతున్నాం? నిరాశ నీడలో బ్రతుకుతున్నాం. నిరాశ మనకి ఎక్కడ చూసినా. ఆశ కలిగి ఉంటున్నాము, కానీ ఎక్కడో సాతాను మనల్ని నాశనం చేస్తున్నాడు, కృంగతీస్తున్నాడు, ఆశ లేకుండా చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, కానీ కొన్ని సమయాలు దేవుని కార్యాలు చూడకుండా సాతానుడు మనం ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధి నుండి మనం నెట్టివేస్తున్నాడు. ఈరోజు నేను ఎందుకు విషయం చెప్తానంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నిరాశ కలిగినటువంటి జీవితంలో నీ దేవుడు నిరీక్షణ కలుగు చేశాడని విశ్వాసం నీలో ఉండిని ఎట్లా దేవుడు నిరీక్షణకు తగిన ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తాడు. ఆయన తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంటే, మనం అందరం నమ్ముకున్న వారమే. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా అయ్యా ఆ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటానికి అవకాశం లేదు. ఈవెన్ చిన్న బిడ్డలను అడిగినా ఆ యేసుక్రీస్తు ఎవరో బాగా తెలుసు. కానీ మనని కార్యాలు చూడకుండా, కార్యాలు అనుభవించకుండా, దేవుని యొక్క కృపను పొందుకోకుండా అడ్డుపడుతున్నది ఏమిటంటే సాతానుడు. వాడు మన మీద దాడి చేసి, వాడు మన మీద తన యొక్క హస్తం నుంచి దేవుని యొక్క మహాశక్తిని కూడా మన మీదకి రాకుండా అడ్డుపడటానికి వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. వాడి యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్న వారు ఎంతోమంది ఉండిపోయినారు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, భక్తుడైనటువంటి యోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనం అనుకుంటాం కదా, యోబు జీవితము ఒక మాటలో చెప్పాలంటే ఎండిన చెట్టుతో సమానం. ఏంటండి? ఎందుకో తెలుసా? అన్నీ కోల్పోయాడు. ఆకులు లేవు, పూత లేదు, పిందె లేదు, కాయలు లేవు కదండి. అంటే ఆస్తులు లేవు, సంతానము లేదు, ఏంటి సేవకులు లేరు, చివరికి ఆరోగ్యం కూడా లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఎంత వేదన చెందుంటాడు కదండి ఆ యొక్క యోబు గారు. బిడ్డలు చనిపోయినప్పుడు ఎంత కుమిలిపోయి ఉంటాడు కదండి. ఆస్తులు పోయినప్పుడు ఎంత వేదన చెందుంటాడు కదా. ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఏ విధానమైనటువంటి నిరీక్షణ ఉంచుకోవడానికి అవకాశం లేదు కదా. ఉంటుందా? అన్నీ పోయిన తర్వాత ఇంకేందయ్యా నువ్వు నాకు చేసేది? నేను ఇంత నిరీక్షణ ఉంచిన నా వలన ఏంటి నాకు ప్రయోజనము? నా సంతానం నాకు తిరిగి వస్తుందా? నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? నా ఆరోగ్యం నాకు తిరిగి వస్తుందా?
కదా, ఇదే కదా మన ఆలోచన. కానీ ఏబు అలా ఆలోచన చేయలేదు. నిరీక్షణ కలిగి ఉంటే నా దేవుడు తిరిగి ఇన్నిటిని నా దగ్గరికి తీసుకొస్తాడన్నాడు. దేవుని స్తోత్రాలు. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండటంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో భక్తులని ఏబు జీవితం ద్వారా మనం చూడొచ్చు. ఏమంటాడు? ఇవన్నీ పోయాననుకున్నాను, ఇవన్నీ కోల్పోయాననుకున్నాను. ఇంకో విషయం చెప్పరా, ఈ ఎండుని చెట్టు ఎందుకని అక్కడ మొదలు కల్లా నరికేసేసాడు. ఏంటండి, ఏం చేశాడు? మొదలు కల్లా నరికేశాడు. ఎందుకో తెలుసా? భార్య వచ్చింది, దూషించవయ్యా, ద్వేషించవయ్యా, విడనాడవయ్యా, ఎందుకయ్యా ఇంకా బ్రతుకుతున్నావు అని ఎంతో భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తుంది. నేను ఒక మాట చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఎన్ని విధాలుగా మనల్ని గాయపరిచినా, ఆ గాయాన్ని చూసుకొని, ఆ బయట వాళ్ళు చేసిన దాన్ని చూసుకొని ఏదో ఒక దినాన ఏం పర్వాలేదులే అనుకుంటావు. కానీ ఇంటి వాళ్ళే గాయం చేస్తే, పెంచిన చెట్టే నీకు ఫలాలు ఇవ్వకుండా ఉండిపోతే అది మరీ ఎంత భయంకరంగా ఉంటుంది కదా. అందుకని ఏమంటాడు? ఒక మాట చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో, ఏబు గ్రంథము 14వ అధ్యాయము, ఏబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఆ మహాదేవుడు సెలవిస్తున్నటువంటి ఆ మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వృక్షము నరకబడిన ఎడల చాలు. ఏంటట అండి? అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఎండిన చెట్టు, అన్ని కోల్పోయిన చెట్టు చివరికి ఏమైపోయింది? నరకబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. వేళ్ళతో పెకిలివేయబడలా, అదొకటి మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. వేళ్ళతో పెకిలివేయబడలా, వేళ్లతో సహా నరికివేయబడలా. కానీ ఎక్కడి వరకు నరికివేయబడింది అంటే మొదలు వరకు నరికివేయబడింది. మొదలు వరకు నరికివేయబడింది. అంటే మహాదేవుడు ఏబుకి ఎన్ని శ్రమలు ఇచ్చినా కూడా, ఏబు ఎన్ని భయంకరమైన వేదనకు గురైనా కూడా, ఏబు అనేకమైనవి కోల్పోయినా కూడా ఏం కోల్పోవాలా? అర్థం కాల? ఏం కోల్పోవాలా అంటే నెంబర్ 1 ఆయన ప్రాణమును కోల్పోవాలా. దేవుడు అన్నాడు, సాతాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా సేవకుడని ఏమున్నాడు చూసావా, ఆయనకి నువ్వేం చేస్తావో చేసుకో. కంచి తీసేసుకుంటావా తీసేసుకో, సంతానం నాశనం చేస్తావా చేసేసుకో, ఆస్తులు పాడు చేస్తావా పాడు చేసుకో, ఆరోగ్యం పాడు చేస్తావా పాడు చేసుకో. కానీ ఏం చేయొద్దు, ఆయన మరణమునకు మాత్రము నీకు అధికారము ఇవ్వటల్లా. నరికివేయబడ్డాడు, కానీ ఏం మిగిలింది అంటే మొత్తుగా మిగిలిపోయాడు. దేవుని స్తోత్రాలు. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు అన్ని కోల్పోయినా, నీ జీవితంలో అన్ని కోల్పోయి వేదనతో కుమిలిపోతున్నా, నీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఒక దినం ఇవ్వబోతున్నాను, ఆ దినమున ఈ మొత్తు కాస్త చిగురిస్తుంది. దేవుని స్తోత్రాలు. ఏమొత్తు? ఏమొత్తు అంటే నరికివేయబడిన మొత్తు కదండి. బైబిల్లో చెప్పిన మాట దేవత దేవుడు సెలవిస్తూ ఏబు ద్వారా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నరికివేయబడ్డాను, కానీ నా ఆశ ఒకటి ఉంది, ఒక దినాన నేను చిగురిస్తా. దేవుని స్తోత్రాలు. నేను పాడు చేయబడ్డాను, కానీ ఒక ఆశ ఉంది, నా దేవుడు ఒక దినాన నన్ను బాగు చేయవాడుగా ఉంటున్నాడు. నేను అనేక విధాలుగా వేదన పడుతున్నాను, కానీ ఒక దినాన వేదనకు నా దేవుడు ముగింపు ఇవ్వబోతున్నాడు. నువ్వు ముగింపు ఇవ్వబోతున్నాడు. నేను అనేక పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, కానీ ఆ పరిస్థితులన్నిటిలో నుండి నా దేవుడు నాకు జయం ఇవ్వబోతున్నాడు. ఈజ్ దేర్ దట్ హోప్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఇలాంటి నిరీక్షణ ఉందా? ఇలాంటి నిరీక్షణ నీలో ఉంటే
ఒక దినాన నువ్వు తప్పక చిగురిస్తావు. దేవుని స్తోత్రాలు. ఒక దినాన నీ దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ దినమున ఎవరు నీ చిగురుని ఆపలేరు, ఎవరు నీ చిగురుని కొట్టివేయలేరు. ఏ యొక్క శక్తి కూడా ఆ చిగురించినటువంటి ఆ మొక్కను, ఆ యొక్క చిగురును నాశనం కూడా చేయలేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీ చుట్టూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ఎవరుంటారు? నా దేవుడు నీ చుట్టూ ఉంటాడు. ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా. మనము పెద్ద చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకి ఏమన్నా కంచేస్తామా? చేస్తామా? ఎందుకని? పెద్ద చెట్టు అయింది, ఒకవేళ తింటే 4 ఆకులు తింటుంది అంతే కదా. కానీ అది చిగురించినప్పుడు ఆ చిగురే తిందనుకోండి, ఇక అది అవకాశము పెరగటానికి అవకాశం లేనే. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎదగటానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడే వాటిని కొట్టివేస్తాడు. దేవుడే వాటిని కొట్టివేస్తాడు. అందుకని ఆయన చెప్తూ అంటాడు, నిరీక్షణ గురించినటువంటి మాట ఆయన మాట్లాడుతూ, నా వృక్షము నరకబడిన ఎడల అది చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడట? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. అస్సలు తన జీవితంలో నమ్మకం కోల్పోవటానికి అనేక ఆధారాలు ఉన్నాయి కదండి. ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, యోబు తప్పు చేశా, యోబు పాపం చేశా, యోబు జీవితంలో ఎవరికన్నా ద్రోహం చేశా, ఎందుకు కోల్పోయాడు? ఎందుకు కోల్పోయాడు? ఆస్తులు ఎందుకు కోల్పోయాడు? ఆరోగ్యం ఎందుకు కోల్పోయాడు? సంతానం ఎందుకు కోల్పోయాడు? చెప్పండి, ఎందుకు కోల్పోయాడు? వాస్తవానికి దేవునికి సాతానుడికి జరిగిన యుద్ధములో కొట్టివేయబడ్డాడు యోబు. మనమైతే ఏమంటాం తెలుసా? దేవా, నన్ను శోధనలో పడనీయకుండా నన్ను తప్పించు. తప్పని అంటున్నా, కానీ దేవుని దగ్గర ఏం మొరపెట్టాలంటే, ఒకవేళ శోధనలు వచ్చినా నేను పడిపోకుండా. ఏంటండి? ప్రభువా, శోధనలు వచ్చినా నేను పడిపోకుండా నా ఆత్మను కాపాడు. కదండి, అద్భుతమైన ప్రార్థన. శోధనలు రాకుండా నన్ను కాపాడు ప్రభువా కాదు, శోధనలు వచ్చినా నేను పడిపోకుండా ఉండేటట్లు నాకు నమ్మకము కలిగించు ప్రభువా. దేవుని స్తోత్రం. నాకు నిరీక్షణ కలిగించు ప్రభువా, నాకు నిరీక్షణ కలిగించు ప్రభువా అని యోబు ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఆయన అంటాడు కదా, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ అంటాడు, మనము దేవుని యొద్ద నుండి మనము మెలులే పొందుకోవాలా, కీడును అనిపించ తగమా అంటాడు. అంటే ఏంటిదని అర్థం? అంటే మానవ జీవితంలో 2 ఉన్నాయిరా. నువ్వు వేరే అనుకోవద్దు. ఒక్క మేలు గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ కొన్ని సమయాల్లో మనం కీడును కూడా కదా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ కీడును అనుభవించకుండా నేను ఉండాలి ప్రభు అని కోరుకోవద్దు. ఆ కీడు వచ్చినా కూడా నీకు దూరంగా ఉండకుండా నన్ను కాపాడు ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు మన పక్షం ఉంటాయి. అనేక సార్లు ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి, ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఎవరి పక్షాన ఉన్నాడు? అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మకం కలిగిన వారి పక్షాన నా దేవుడు నిలబడతాడు. ఎవరి మీద? ఏమోనయ్యా, ఎందుకు పుట్టించావో తెలీదు,
ఎందుకు వాళ్ళ పాలన పడేసావో తెలియదు. ఎవరు పాలన ఎందుకు పడేసావో నాకు తెలియదు. నా జీవితం ఎందుకు ఇలా చేసావో నాకే కదా. కొన్ని సమయాల్లో మన ప్రార్థన ఎట్టే ఉంటుంది కదా కదా, ఆలోచించేద్దాం. కానీ దేవుడు అంటున్నాడు, అలా ప్రార్థన కాదు. దేవా, నువ్వు ఇచ్చినది అద్భుతమైనదయ్యా, నన్ను ఉంచిన స్థలం అద్భుతమైనదయ్యా. ఎందుకు అంటే నాకు నువ్వే నమ్మకమైన దేవుడు. దేవుని స్తోత్రాలు. నాకు నిరీక్షణ ఉంది, అది నీ మీదే ఉంది. నీ మీదే. ఎవరి మీద ఉండాలి? ఎందుకో తెలుసా? నరికి వేయబడిన అది చికిత్స్తాడు ఒక రోజున. నమ్మకము నరికి వేయబడిన నిరీక్షణ నిన్ను తెప్పరిల్లేలాగా చేస్తుంది. తెప్పరిల్లేలాగా చేస్తుంది. నిరీక్షణ లేకపోతే నరికి వేయబడినటువంటి కొమ్మ ఇక ఏమాత్రం కూడా అది చిగుర్చలేదు కదా. చిగుర్చుదా? చిగుర్చలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్మకం నాకు ఒకటి ఉంది. ఏంటంటే, నేను నరికి వేయబడిన ఒక దినాన్ని చిగురిస్తాను. దేవుని స్తోత్రాలు. నిరాశ పొందటానికి, నిందలు పడటానికి, నిస్పృహ జీవితానికి, అందరికీ హాస్యాస్పదంగా జీవించడానికి యోబు ఉదాహరణగానే కనపడుతున్నాడు. కానీ ఆయనకు దేవుని మీద ఉన్న నమ్మకము, ఆయనకు ఉన్న నిరీక్షణ ఎన్నడూ తన జీవితంలో ఏ యొక్క ఆపద వచ్చినా కూడా తప్పించబడకుండా నా దేవుడు ఉండలా. అర్థమవుతుందండి? అందుకని దేవత దేవుడు సెలవిస్తూ అంటాడు, నేను వృక్షము నరకబడిన ఎల్లా అది చిగుర్చుననియో లేత కొమ్మలు వేయిననియో నమ్మకము కలదు. చిగురిస్తే తర్వాత వచ్చే ఏంటి అండి? కొమ్మలు కదా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోబు రాబో సంవత్సరాలలో మహాదేవుడు చేయబోయే కార్యాన్ని చూశాడు. ఆయన ఏ కార్యం? నేను మొద్దునయ్యా, ఈ మొద్దులో నుండి ఏమొస్తాయి? చిగురు వస్తుంది. ఆ చిగురులో నుండి కొమ్మలు వస్తాయి. చెట్టు నేనైతే కొమ్మలెవరు? కొమ్మలెవరు? బిడ్డలు కదండి. బిడ్డలు కోల్పోయినవి. ఆ కొమ్మలు వచ్చిన తర్వాత అనేక విధాలుగా కొమ్మలకి ఏమొస్తాయి? మళ్ళీ చిన్న చిన్న రెమ్మలు వస్తాయి. కొమ్మలకి ఏమొస్తుంది? చిన్న చిన్నవి. అవి కూడా మళ్ళీ మొదలేస్తూ ఉంటాయి. మళ్ళీ మొదలొచ్చి ఆటలో నుంచి ఏమొస్తాయి? ఇక మనం అనుకున్నవి వస్తాయి. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? మనం అనుకున్నవి వస్తాయి. అనుకున్నవి అంటే మనకు జరగవలసినవి దేవుని ద్వారా జరుగుతాయి. దేవుని స్తోత్రాలు. మన జీవితంలో చూడవలసినవి కేవలం దేవుని ద్వారానే మనం చూడగలుగుతాం. మనకు ఆధారము మరొకటి లేనే. అందుకని భక్తుడైన ఏమంటున్నాడు? అయ్యా, నేను చిగురిస్తాను, నేను ఒక దినాన నాలో నుండి కొమ్మలు వస్తాయి, అది మాత్రము నాకున్నటువంటి నమ్మకము అన్నాడు. ఆ నమ్మకములో జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మకములోనే నీవు నేను బ్రతకగలుగుతాం కదండి. నమ్మకం లేకపోతే ఎక్కడా బ్రతకలేవు. ఎక్కడా బ్రతకలేవు. నమ్మకములోనే బ్రతకగలుగుతావు. నమ్మకమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రాలు. ఎవరి మీద? మనుషుల మీద కాదండి నేను మాట్లాడేది. మన వారి మీద కాదండి మనం మాట్లాడేది. మన కన్నవారి మీద కాదండి మనం మాట్లాడేది. మన నమ్మకము నా యేసయ్యే. ఎవరి మీద నమ్మకం? యేసయ్యే. ఇప్పుడు చెబుతున్నా, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినంత కాలము నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు అనుకున్నది జరిగిస్తాడు. అందుకని ఆయన చెబుతూ అంటాడు, ఈ యొక్క వృక్షము నరకబడిన అది చిగుర్చి లేత కొమ్మలు వేయిన నమ్మకము నాకు కలదు అన్నాడు. రెండో మాట చెప్తా అంటాడు. ఒకసారి ఆ వచనం చదువుతాను. వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను
నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవుని స్తోత్రాలు. ఏమంటున్నాడు? ఏబు జీవితం అండి అది. ఏబు జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఏమంటాడంటే, అయ్యా పై కనపడే మొద్దు కనుక ఒకవేళ చిగురించలేదు అంటే లోపల ఏమైపోయింది? అర్థమవుతుందా? అక్కడ లోపల వేళ్ళు పాడైపోయినాయేమో. లోపల వేళ్ళు అర్థమవుతుందా? విశ్వాస జీవితంలో అంతరంగము చాలా బలమైనది. ఏది? బాహ్యం కాదు. అయ్యా నేను రావట్లే, అయ్యా నేను చేయట్లే, ఏంటది? అర్థమైందే? అయ్యా నేను రావట్లే. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు ఎలా ఉన్నావో మందిరంలో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఏ ఆలోచనతో ఉన్నావో ఆయనకు ఒక్కడికే తెలుసు. ఏ ఉద్దేశంలో నువ్వు బ్రతుకుతున్నావో విశ్వాస జీవితంలో ఆయనకొక్కడికే తెలుసు. నా దగ్గర దాచిన, పక్కన వాళ్ళ దగ్గర దాచినా ఎవరి దగ్గర దాయలేవు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఓ అబ్బాయ్ మీకు ఒక విషయం చెప్పనా, ఏళ్ళు ఏమైపోయినాయి? పాతైపోయింది. అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పాతది అయిపోతే వేళ్ళు మళ్ళీ చిగుర్చడానికి అవకాశం ఉంటుందా? తన జీవితము అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆయనకు దేవుని మీద ఉన్న నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ ఆయనలో కార్యాన్ని జరిగిస్తుంది. ఇప్పుడు చెప్తా, మీరు చాలా చోట్ల వినుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఓకే, కొన్ని చోట్ల మనం చూసినప్పుడు సమాధి చేయటానికి తీసుకెళ్ళి, ఎక్కడికి? చచ్చిపోయాడని. అంటే ఇప్పుడు మనం ఐస్ బ్యాగ్లో పెడుతున్నామ్మా, ఐస్ బాక్స్లో పెడుతున్నాం. కానీ అప్పట్లో ఐస్ బాక్స్లో పెట్టేవాళ్ళు కాదు. ఎక్కడ పెట్టేవాళ్ళు తెలుసా మీకు? మంచం మీద పెట్టి పొట్ట మీద ఇంత ఉప్పు పెట్టి, ఉప్పు పెట్టి ఇక వాళ్ళు కొంచెం ధనికులు అనుకుంటే కొంత ఐస్ తీసుకొచ్చి పెట్టి ఒకరోజున్న 2 రోజులున్నా దాంట్లోనే ఉంచేవాళ్ళు కదా. ఓకపోసి మా ఊర్లో ఓకపోసి అట్లనే ఉంచేవాళ్ళు తీసుకెళ్ళేదాకా. ఓక ఐసు 2 ఏమవుతూ ఉంటాయి, అవి కారుతూ ఉంటే ఆ చల్లదనానికి శరీరం పాడవకుండా ఉంటుంది. అలాగా ఒక ఆయన్ని తీసుకొని సమాధి దగ్గరికి తీసుకెళ్ళిపోయారంట. పెట్టిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ సమాధి చెయ్యాలని ఆలోచన చేస్తున్న టైంలో ఆ పెట్టిలో నుంచి ఒకలాంటి సౌండ్ వస్తుందట, చలనం వస్తుందట. ఆ చలనం చూసి కొద్ది నిమిషాలకి ఆయన లేచిపోయాడట. మనకైతే ఏమవుతుంది? గుండె ఆగిపోద్ది. ఓకో ఈయనేంట్రా బాబు అనుకుంటా, ఎక్కడికి తీసుకొచ్చి కదా. కానీ వాళ్ళు ఆనందపడిపోయారు. అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, నీకు నీ దేవుని మీద ఉన్న నమ్మకము చనిపోయిన లాజరును బ్రతికించినట్టుగా నిన్ను నన్ను బ్రతికించగలుగుతుంది. అర్థమవుతుందా? ఏంటి? నిన్ను నన్ను బ్రతికించగలుగుతుంది. అందుకని ఏమంటున్నాడు, అయ్యా నా యొక్క వేళ్ళు పాతదైపోయాయి. ఏమైపోయింది? అర్థమైందా? మళ్ళీ ఇంకో మాట చెప్తా అంటాడు, అక్కడ నీ దాని అడుగు మొద్దు మట్టిలో అబ్బా ఏమైపోయిందంటే మీకు తెలుసుగా, ఇదే స్టోరీ కాదు, నిజ సత్యం. భూమిలో ఉన్న వేళ్ళు పాతి అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి పొలుసులు బయటకు వస్తాయి. అంటే ఆ పైన ఉన్నటువంటి చర్మం ముందు చూసారా, ఆ చర్మం ఊడిపోద్దా?
చూసారు ఎంత మహాదేవుడు, ఆయనకున్న నిరీక్షణ ఎంత అద్భుతమైన కార్యాన్ని చేసిందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికున్న నిరీక్షణ? ఏ సమయంలో ఉన్న నిరీక్షణ? నిరాశలో ఉన్నటువంటి సమయంలో, నిస్పృహలో ఉన్నటువంటి సమయంలో, నిరుత్సాహంతో ఉన్నటువంటి సమయంలో, నిందల పాలవుతున్నటువంటి సమయంలో యోబు చూపిన నిరీక్షణ ఎంత అద్భుతమైందో చూడండి ఒకసారి. ఎంత అద్భుతమైన నిరీక్షణ! ఏమంటాడంటే, ఎంత బాధత అయిపోయినా, ఎంత మొద్దు చీకిపోయినా, అర్థమైందా? ఏం తగలాలంట? దేవుని స్తోత్రాలు. నీటి వాసనతో అది చిగురించడం మొదలేస్తుందంట. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? ఆ నీటి వాసన, ఆ నీరు దేవుని యొక్క వాక్యం. అర్థమవుతుందా? నీవు నేను ఎండిపోయినా, నరికివేయబడినా, నీ వేళ్ళు పాతదైపోయినా, నీ యొక్క వేరు చీకిపోయినా, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే చిగురిస్తావు. దేవుని స్తోత్రాలు. ఎందుకు అంటే ఆ నీరు దీన్ని ఏం చేస్తుందట? వెట్ట కలుగు చేస్తుందట, తడిపిద్దట. ఏ నీరు? వాక్యమనే నీరు. నేను అదే చెప్తా, అయ్యా నిజంగా చెప్పిన మీరు జాగ్రత్తగా గనక నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతుంటే, ఒక హైందవుడు మాట్లాడిన మాట మీ ఫేస్బుక్లో చూసుకోండి. ఒక హైందవుడు మాట్లాడిన మాట, నేను ఒకసారి దాన్ని మన గ్రూప్లో కూడా పెట్టా. హైందవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన అంటాడు, నువ్వు బాధలో ఉన్నావా? బైబిల్ చదువు, బాధ నుండి నీకు విముక్తి కలుగుద్ది. సంతోషంలో ఉన్నావా? బైబిల్ చదువు, నీ సంతోషం అధికమవుద్ది. కృంగిపోయి ఉన్నావా? బైబిల్ చదువు, ఆటోమేటిక్గా నీ కృంగుదల నుండి నువ్వు బయటపడతావు. అంటే అన్ని కాలాలలో మనకు సమాధానం చెప్పేది ఆయన వాక్యమే. దేవుని స్తోత్రాలు. అన్ని కాలాలలో, ఒక కాలం కాదు. మీరు ఒకవేళ అనుకుంటే పోయే కాలంలో కూడా సమాధానం చెప్పింది. దేవుని స్తోత్రాలు. ఏ కాలం? వచ్చే కాలమే కాదు, వచ్చే కాలంలోనే కాదు, ఏ కాలంలో కూడా సమాధానం చెప్పింది. పోయే కాలంలో కూడా ప్రభు బైబిల్ దగ్గరికి వస్తే, అబ్బాయ్ నువ్వు పోతున్నావు కానీ చక్కగా దేవదూతల చేత కొనిపోబడుతున్నావయ్యా. లాజరుకు చెప్పారు కదా దేవుడు. లాజరు ఎలా పోయాడు? పోయేటప్పుడు ఎలా పోయాడు? ఎవరు మొయ్యలే. ఈ యొక్క ధనవంతునన్ను మోసారు కానీ లాజరుని ఎవరు? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? మనిషి అంత కంపు, మనిషి అంత కంపు. ఎందుకు అంటే దేహమంతా పుళ్ళు, ఆ పుళ్ళు నుండి వచ్చే రస్సి. ఇప్పుడు మీ మొక్కలు ఎట్లున్నాయో చేయాలి చెప్పనా? ఏంటో అన్నట్టుగా ఉన్నాయి కదా. వాస్తవమే, వాస్తవమే. కానీ ఆయన పోయేటప్పుడు ఎలా పోయాడు? దేవదూతలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రాలు. ఎంత గొప్ప విషయం కదా. అర్థమవుతుందా మీకు? కారణం ఏమిటి? నిరీక్షణ. నిరీక్షణ నీలో ఉంటే, నిరీక్షణ నీలో ఉంటే దేవాతి దేవుడు నీ నిరీక్షణకు తగినట్టుగా నిన్ను చిగురింప చేస్తాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు కదా యోబు. ఏమంటున్నాడు? అయ్యా నెంబర్ 1 ఎండిపోయా, నెంబర్ 2 నరకు వేయబడ్డా, నెంబర్ 3 నా యొక్క వేళ్ళు పాడైపోయాయి, నెంబర్ 4 నా యొక్క ఏళ్ళు చీకిపోయాయి. దేర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్ ఇన్ సెన్స్ ఆఫ్ మ్యాన్. మానవుడిగా ఆలోచన చేస్తే, మానవుడిగా ఉద్దేశిస్తే ఏమాత్రము కూడా నిరీక్షణ కలగటానికి అవకాశము లేదు కదా. ఎండిపోతేనే కష్టం కదా. ఏమంటారు? ఎండిపోయిన దాన్ని ఎందుకు ఉంచుతున్నావా?
ఎండిపోయిన దాన్ని ఎందుకురా ఉంచుతున్నావు? దాన్ని నరికే రాదు, పొయ్యిలో పెట్టుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? నరికే రాదు, పొయ్యిలో పెట్టుకోవచ్చు. కానీ దేవుని మీద ఉన్న నమ్మకము, దేవుని మీద ఉన్న నిరీక్షణ ఏబుని చిగురించేలాగా చేసింది. దేవుని స్తోత్రాలు. ఇంకొక మాట కూడా చదువుతాను, బైబిల్లో ఉన్నటువంటి ఇంకొక మాట. వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరుల ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురో అని చెప్పి చివరి 12 వచ్చిన చివరి భాగంలో అంటాడు, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. కానీ అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళకున్న స్నేహితులు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిరయ్యా పరిస్థితి, నిద్రపోయినోడిని ఎవరు లేపలేరు, కానీ నిద్రపోయేవాడిని నిరీక్షణ లేపుతుంది. దేవుని స్తోత్రాలు. నిద్రపోయేవాడిని ఏం లేపుతుంది? అర్థమవుతుందా? నిద్రపోయేవాడు ఒక్కసారి కనుక నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆయన మీదే నిరీక్షణ ఉంది, ఆయన మీదే నమ్మకం ఉందంటే ఆయన నిద్రపోయేవాడిని కూడా లేపుతాడు. దేవుని స్తోత్రాలు. అక్కడికి వచ్చి సమాధి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గరకు వచ్చి జోకేశాడు. ఏమేశాడు? జోకేశాడు. ఆయన చనిపోలా, ఆయన ఏం చేస్తున్నాడు? జోక్ కాదు, చనిపోయి 3 రోజులు అయిపోయి పాతి పెట్టబడి శవం కంపు కొట్టేటువంటి పరిస్థితులకు వస్తే 3వ రోజు వీళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి, అయినా కూడా ఆయన దగ్గర నుంచి ఏ చలనం లేకుండా ఉంటే ఈయన ఇప్పుడు వచ్చి నిద్రపోటిల్లే, చనిపోలే, ఆయన చూసారా? దేవుడు జోకేసినా నీ జీవితం ధన్యమైపోద్ది. దాని స్తోత్రాలు. అర్థమవుతుందా? ఆయన అంత అద్భుతంగా ఆ మాట చెప్పాడు అంటే, నువ్వు నిరీక్షణ ఆయన మాట మీద నువ్వు నమ్మకం కలిగి ఉంటే నువ్వు తప్పనిసరిగా అది జోక్ అనుకుంటావో, కానీ అదే నిజమైపోద్ది. దేవుని స్తోత్రాలు. అదే నిజమైపోద్ది. ఎందుకో తెలుసా? నీడను కూడా నిజము చేయగలిగిన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు. దేవుని స్తోత్రాలు. ఏంటి? నీడను కూడా ఏం చేస్తాడు? నిజము చేయగలుగుతాడు. నిరీక్షణ ఉంటే నిరాశ అనే నీడ ఏమైపోద్ది? నిరీక్షణ ద్వారా తోసివేయబడుతుంది. నిజం చేయగలిగిన దేవుడు. అందుకే చెప్తున్నా, దేవత దేవుడు ఆయన తలుచుకున్నాడో ఏబు జీవితంలో ఎంత అద్భుతమైన జీవితమో, ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడో. ఒక్కసారి 11వ అధ్యాయంలోకి వస్తున్నాం. 11వ అధ్యాయము 17వ వచనంలో వాళ్ళ స్నేహితులు ఏబుని గురించి చెప్తున్నటువంటి మాట అక్కడ చెప్తుంటాడు. 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, దేవుని స్తోత్రాలు. ఏమంటున్నాడు? అయ్యా, నిజంగా నువ్వు గనక ఒకవేళ తప్పు చేయకుండా ఉండి దేవునికి అప్పగించుకొని నిరీక్షణ కలిగి నమ్మకంగా ఉంటున్నావా అయితే నీ యొక్క తేజస్సు మధ్యాహ్నము దానికంటే ఎక్కువగా ప్రకాశించిన. దేవుని స్తోత్రాలు. మధ్యాహ్నమే ఇప్పుడు ఎంత ఎండ ఉంది, అదే మా ఎండ మధ్యాహ్నం వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది? కనీసం కళ్ళు ఇట్లా పెట్టి చూడాల్సి వస్తుంది, సరిగ్గా చూడలేం కదా. ఇప్పుడే చూడలేకపోతున్నాం. అటు చూడండి ఒకసారి, మా సంతంకి వెళ్ళాటు. అర్థమవుతుందా? కారణం ఏంటి? దేవుని మహిమ తేజస్సు ఎవరి పట్ల? ఏబు పట్ల. అదే అందుకని అంటాడు, ఆయా అప్పుడు నీ బ్రతుకు ఎప్పుడు ఇదంతా జరిగిపోయిన తర్వాత
నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు కదా, నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావు కదా, అప్పుడు ఆ నమ్మకము నీకు కలిగినప్పుడు, ఆ నిరీక్షణ నీకు కలిగినప్పుడు నీ యొక్క తేజస్సు ఎలా ఉంటుందట అంటే అంత అద్భుతమైన మహిమ. ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చెప్తా. దేవుడు మోషేని పిలిచాడు, మోషే పైకి రా, నీతో మాట్లాడాలన్నాడు. అందుకని బైబిల్లో మోషేని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఎట్లా? ఎదురు బదురు కూర్చొని రా ఫ్రెండ్ మాట్లాడుకుందాం అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడుకొని ఆకలిచ్చాడు. మోషే 40 దినాలు ఆ యొక్క సీనా పర్వతం మీద ఉన్నాడు. దేవుడు చెప్పాడు, మోషే వాళ్ళు చూడవయ్యా ఎట్లా పనికిమాలలాగా తయారయ్యారో, ఒకసారి కిందకి వెళ్ళు అన్నాడు. సరే నువ్వు వస్తుంటే వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. దేవుడు గద్దిచ్చాడు, కానీ ఆయన ముఖం మీద ఉన్న తేజస్సు వారు చూడలేకపోయారు. మోషే నీ ముఖం చూడలేకపోతున్నాం, అర్థమైందా? నీ ముఖము చూడలేకపోతున్నాం. అందుకని నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేము, నువ్వు మాట్లాడు చాలు. కానీ నువ్వెలా మాట్లాడో తెలుసా? నీ ముఖముకు ముసుగేసుకుని మాట్లాడు. ముసుగు ఎందుకంటే ఆ తేజస్సును చూడలేకపోతున్నాం. ఈరోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని యందు నమ్మకము కలిగి ఉంటే నీ తేజస్సు మహామహిమ కలిగిందో మార్చబడుతుంది. మహిమ కలిగిందో మార్చబడుతుంది. తర్వాత చెప్తా అలా ఎలా మార్చబడ్డాడో. తర్వాత ఆ వచనం చదువుతూ అంటాడు, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొంటావు. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా మధ్యాహ్న తేజస్సు వలె నీ బ్రతుకు కనబడుతుంది. నీకు ముఖం ఎలా కనపడుతుంది? ఉదయకాలపు కాంతి వలె కనపడుతుంది. ఎప్పుడు అంటే ఈ చీకటి కమ్ములప్పుడే నీ కనపడాలి. చీకట్లో ఎవరికైనా మొహం కనపడితే, ఎవరన్నా ఒకవేళ ఏంటో ఎంత తెల్లగున్నా నీకు కనపడలేదంటే మనం ఏమనాలి? ఇప్పుడు వాళ్ళని తెల్లవులే కనబడతలేదు, ఇంకా నువ్వేం కనపడతావు అనాలి. అంతేకా? తెల్లవులు కనపడతారు చీకట్లో. అర్థమవుతుందా మీకు? మహాదేవుడు సెలవిస్తున్న మాట ఏంటో చెప్పనా? అలాంటి సమయంలో దేవుని మీద నిరీక్షించిన నీ బ్రతుకు ఎంత మహిమ కలిగిందిగా మార్చబడుతుందో, నీ జీవితం ఎంత మహిమ కలిగిందిగా మార్చబడుతుందో. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఒకవేళ అన్ని అనుకూలం ఉన్నప్పుడు నీ ముఖం తేజస్సుగా ఉందని చెప్పమాకు. ఎప్పుడు చెప్పాలి? అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు నా ముఖం తేజస్సుగా ఉందని చెప్పాలి. దేవుని స్తోత్రం. నిరీక్షణకి ఆధారం లేదు, నిరాశలో ఉండిపోయా. ఆధారం లేదు, నిరాశలో ఉండిపోయా. నిస్పృహలు నన్ను వెంటాడుతున్నాయి, వేదనలు నన్ను కృంగదీస్తున్నాయి, నా బాధలు నాకు అర్థమవుతున్నాయి, నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నటువంటి క్షణాలలో నా దేవుని మీద నమ్మకం ఉంచాను. నా దేవుడు నాకు నిరీక్షణ కలిగి చేశాడు. అటువంటి సమయంలో నా స్థితిని ఒక్కసారి ఆయన మహిమ స్థితిగా మార్చాడు. దేవుని స్తోత్రాలు. ఏ స్థితిగా మార్చాడు? ఎలా మార్చాడో చెప్తే నేను ముగిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో చివరి అధ్యాయంలోకి వెళదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యెహోవా యోబును, జాగ్రత్తగా ఆలోచించాలి, ఎప్పుడు మొదట ఆశీర్వదించిన దాన్ని అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి అంతకుముందు 7,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, అంతకుముందు 3,000,
1000 జతల ఎడ్లు, అంతకుముందు 500 జతలు, 1000 ఆడుగాడిదలు, అంతకుముందు 500 ఆడుగాడిదలు, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. వీళ్ళు మాత్రం ఎక్కువ లేదు, వీళ్ళు ఉన్నది ఒక్కటే. అర్థమైందా? వామ్మో. ఏబు కనుక 7 కుమారులు, ఇప్పుడు 14 మంది, 3 కుమార్తెలు 6, 14 6 ఎంత అంటే 2 టీములు వాళ్ళే సరిపోతారు, ఇంకెవరు అక్కర్లా. అర్థమవుతుందా? కానీ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఏంటిదంటే, అంతకు ముందు ఉన్న బిడ్డలు, నేను అనుకున్నాను అంతకు ముందు ఉన్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు ఆ దేశంలో ఉన్న అందగత్తెలు కాదు, వారు అందగాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పుట్టారు చూసారా? మళ్ళీ దేవుడు నిరీక్షణతో ఉన్నప్పుడు ఆయన చిగురించి లేత కొమ్మలు వచ్చాయి చూసారా? ఆ కొమ్మల్లో ఉన్నటువంటి బిడ్డలు మాత్రం ఎలా ఉన్నారట? బైబిల్లో చెప్పిన మాట, ఆ దేశమంతటను ఏబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ఎవరకు? మళ్ళీ మీరు ఇక్కడ లాజిక్ అడగొద్దు, ఏం కుమారులు ఎట్టున్నారో చూద్దామనా? అర్థమైందా? అంటే కుమార్తెల గురించి చెప్పాడు కదా, కుమారులు కూడా ఇట్టే ఉంటారా అంటే కుమారులు కూడా అట్టే ఉంటారు. మిస్టర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మిస్ ఆఫ్ ద వరల్డ్. మిస్ట్రెస్ ఆఫ్ ద వరల్డ్ లేదు ఇంకా ప్రస్తుతానికి. ఏంటి మిస్ట్రెస్ ఆఫ్ ద వరల్డ్? ఒకవేళ ఉన్నారేమో నాకు తెలియదు. మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్. దేవుడు అంత ఆశీర్వదకరమైన సౌందర్యవంతమైన బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఆస్తులైతే అధికం చేశాడు, బిడ్డలనైతే అందగాళ్ళు చేశాడు. దేవుని స్తోత్రాలు. అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలి? మరోసారి చెప్తున్నా, ఆస్తులు అధికం చేశాడు, బిడ్డల్ని అందగాళ్ళు చేశాడు. ఇంకేం కావాలి? అందుకని కొంతమంది మీరు చెప్తారు కదా, నా బిడ్డలు ఏంటంటే అందగాళ్ళు, ఎవరైనా ఈజీగా చేసేసుకుంటారు అంటారు. నేను మాట్లాడేది కాదు. అంతర్య సౌందర్యం ఉంటే నువ్వు అందంగా లేకపోయినా దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అర్థమైంది? ఎక్కడికి? ఒక మంచి గృహానికి. అందుకే చెప్తున్నా, ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుడు పెట్టారా, ఏబు కేవలం నిరీక్షణ ద్వారా, కేవలం ఎక్కడా కూడా ఏబు దేవుణ్ణి ద్వేషించలా, ఎక్కడా కూడా దేవుణ్ణి యోబు దూషించలా, దూషించిన భార్యను కూడా శపించడా? అట్లా మాట్లాడుకో అన్నట్టుగా చేశాడు. ఏమంటే అప్పుడప్పుడు అంటారు కదా మాకు భర్తల దగ్గర, ఏమని అలా మాట్లాడుకయ్యా అంటారే. అందుకే ఏం కూడా అలానే అన్నాడు, అలా మాట్లాడు మాకు. చూసారా? నిరీక్షణ నీలో ఉంటే నిజమైన ఫలము ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతం. దేవుడే చేశాడండి, మనుషులు చేయలా. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మనుషులు ఎవరు కూడా ఆయన ప్రక్కన నిలబడలే. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీకన్నా ఎవరో ఒకరు నిలబడతారు, కానీ ఏబుకి ఎవరు నిలబడలా. కానీ ఆయనలో ఉన్న నమ్మకము ఆయన ప్రక్కన నిలబడింది. ఏబో, డోంట్ వరీ, వన్ డే ఈజ్ దేర్ ఫర్ యూ. ఒక రోజును దేవుడు నిన్ను దర్శించబోతున్నాడయ్యా. నిరీక్షణ కలిగి ఉండు, ఆ సమయం కొరకు వేచి చూడు, నమ్మకముగా ఉండు. ఎక్కడా కూడా నీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవద్దు. నమ్మకం పక్కన, కుడి చేతి పక్కన పట్టుకొని, నిరీక్షణ ఎడం చేతి పక్కన పడుకొని హాయిగా నిద్రపోయాడు. ఎవరు? అంతేగా బైబిల్లో చెప్పిన మాట. ఎలాగపోయాడట? హాయిగా నిద్రపోయాడు.
ఆ జీవితము ఎంత అద్భుతమైన జీవితము. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీ జీవితంలో ఒకవేళ ఇది జరగలేదు, అది జరగలేదు, అలాగైపోయింది, ఎలాగైపోయింది, ఇలాగున్నాను, అలాగున్నాను అంటావేమో. ఈరోజున దేవుని మీద నమ్మకం ఉంచు. ఈరోజున దేవుని మీద నమ్మకం ఉంచు. నా దేవుడు ఒక దినాన నన్ను దర్శించబోతున్నాడు అనే విశ్వాసము, ఆ నమ్మకం నీలో ఉంటే, ఆ నిరీక్షణ నీలో ఉంటే, తప్పనిసరిగా నీ కార్యాన్ని అద్భుతమైన కార్యంగా మార్చుతాడు. ఏ కార్యం? ఎలాగా? అద్భుతమైన కార్యంగా మారుస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మహిమ కలిగిన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నిరాశ చెందుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? అయ్యో, ఏం జరగట్లేదు నా జీవితంలో, అన్నీ కోల్పోతున్నాను, ఏమైపోతానో, ఏ విధంగా అయిపోతానో అని బాధపడుతున్నావేమో. ఇదిగో, నమ్మకము నీ కుడి చేతిని పట్టుకొని, నిరీక్షణ నీ ఎడం చేతిని పట్టుకొని నిలబడు. దేవుడు నీ కార్యములు జరిగిస్తాడు, నిన్ను చిగురించేలాగా చేస్తాడు. సుందరమైనటువంటి చిగురు నీలో నుంచి నడిపిస్తాడు. నీ దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ అండ్ కన్ఫర్మ్డ్ వర్డ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యూ. ఇది నిజమైన దృఢపరిచిన సత్యము, ప్రభు యొద్ద నుండి వచ్చినటువంటి ఆ గొప్ప మాట. ఏబును దీవించినట్టుగా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నిరీక్షణను పోగొట్టుకోకు. నిస్పృహలు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, నీ దేవుని మీద నమ్మకమును కోల్పోవద్దు. నీ హృదయంతరంగాన్ని పరిశీలించు. కార్యాలు జరగకపోతే నువ్వు ఏ విధంగా దేవుని దూషించావో, నువ్వు అనుకున్నది జరగకపోతే ఏ విధంగా దేవుని ఎదుట ఆయన్ను ద్వేషించావో, ఈరోజున దేవునితో ఒక చిన్న మనవి చేద్దాం. అయ్యా, ఒకవేళ నిరాశలో నిన్ను ద్వేషించానేమో, నిస్పృహలో నిన్ను దూషించానేమో, వేదనలో నీ మాట వినలేదేమో, కరువు కాటకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ కదలికలు గమనించలేదేమో. కానీ ఈ రోజున అయ్యా, నిరాశలోనే నీ మీద నమ్మకం ఉంచాలని నేర్పించా. నిరాశ నీడలోనే నిరీక్షణ కలిగి ఉండాలని బోధించావు. అలాంటి చీకటి జీవితములోనే నీ వెలుగును చూసే భాగ్యము, మోడుగా అయిపోయినప్పుడే చిగురును చూసే నిరీక్షణ దేవా నాకు దయచేయి అన్నవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన దయగలిగిన దేవాని స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రయాసముతో ప్రభుత్వనైనా అయ్యా తని వారి హృదయాన్ని అంతటిని ప్రభుత్వాన్ని ఎదుట బట్టబయలు చేస్తూ దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా తని వారి చేతులెత్తి, అవును ప్రభువా, మేము ఎన్నో విధాలుగా నష్టపోయినప్పుడు నీకు దూరంగా బ్రతికాము, నిన్ను ద్వేషించిన వారిగా బ్రతికాము, నిన్ను దూషించిన వారిగా బ్రతికాము. కానీ ఈ రోజున దేవా నాతో మాట్లాడావు. నా యొక్క వెలుగు మధ్యాహ్నమందుండే ప్రకాశమైన విమానమైన వెలుగు కంటే మరి ఎక్కువగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నా మొద్దును చిగురించేలాగా అయా తండ్రి లేత కొమ్మలు వేసేటట్టుగా చేస్తానన్నా. నువ్వు ఒక్కడివే చేయగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానని వారు నీ బిడ్డలు చేతులు ఎత్తారు.
వారి నమ్మకమును దీవించునుగాక. వారి నమ్మకమునకు తగినట్టుగా ప్రతిఫలం అనుగ్రహించునుగాక. వారి నమ్మకమునకు ఆధారమైన నిరీక్షణతో బ్రతుకుతున్నప్పుడు నీ యొక్క మహిమ వారి పట్ల చూపించునుగాక. నీవే వారిని దర్శించి దీవించునుగాక. నీ సన్నిధిని మాతో ఉంచి, మా సంఘం పైన ఉంచి, మా బిడ్డల పైన ఉంచి, ప్రతి కార్యము మీరు జరిగించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకుందాం.